ఉన్నటువంటి దేశాల్లో 100కు బహుశా 150 రెట్ల భూభాగం ఉన్నది. అక్కడ నిలదొక్కోవాలని చెప్పంటే అందరి సద్భావం అవసరం. దాన్ని కోల్పోతున్నారు. అంతకుమించి అమెరికాలో ప్రజల మద్దతును కోల్పోతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం ముందు కంటే యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ బలహీనమవుతుంది, మరింత కష్టంలో ఉంటుంది. సార్ ప్రొఫెసర్ మీ అభిప్రాయం? నెతన్యాహు యుద్ధం లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు, జైల్లో ఉంటాడు. అతని మీద కరప్షన్ స్కాండల్స్ ఉన్నాయి. మీకు వెరీ నారోలా అవిశ్వాస తీర్మానం ఓడిపోయాడు. ఫార్ రైట్ మద్దతుతో అధికారంలో ఉన్నాడు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గుర్తించనట్టున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిలవాలంటే గుర్తించనట్టాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మీకు గుర్తుండే ఉంటుంది, హమాస్ దాడికి ముందు హమాస్ చాలా కిరాతకమైన దాడి చేసింది. ఆ దాడిని ఉపయోగించుకొని 70,000 మంది చంపేశాడు నెతన్యాహు. దానికన్నా ముందు మీకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో ఆఖరికి రిజర్వ్ ఆర్మీ కూడా తిరగబడింది. రిజర్వ్ ఆర్మీ. సో మేము ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు జరిగినా ఈ యుద్ధం అంటూ లేకపోతే నెతన్యాహు గెలవాడు. సో అందువల్ల నెతన్యాహు యుద్ధం లేకుండా బతకలేడు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు జూన్ 2025లో అమెరికాతో చర్చలు నడుస్తున్నప్పుడు యుద్ధం మొదలైంది, దాడులు మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చర్చలో కొలికాస్తుంటే దాడులు మొదలుపెట్టాడు. అయితే ఇజ్రాయెల్ అమెరికాను లాక్కొచ్చింది అని అంటారు. ఇజ్రాయెల్ చిన్న దేశం, అమెరికాను లాక్కొచ్చిందంటే అమెరికాకు బుర్ర ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు లాగుతావా నువ్వు? నీకు అమెరికా డిక్టేట్ చేయాలి తప్ప ఇజ్రాయెల్ ఇట్లా డిక్టేట్ చేస్తుంది. బట్ ఏదన్నా కానివ్వండి, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, నెతన్యాహు యుద్ధం లేకపోతే మనుగడ సాధించలేడు. మీరు గమనించండి ఈ ట్రాజెక్టరీ. ఇక్కడ కాకపోతే ఇంకో చోట లేకపోతే మధ్యలోపై సిరియాల గోల్డెన్ రైట్స్ పైన మళ్ళీ ఒకసారి అటాక్ చేసి వచ్చాడు. మీకు ఎవరో ఒకరి మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు నెతన్యాహు ఆపలే, అమెరికా ఆయన ఆపింది. ఎందుకంటే నెతన్యాహు నీడ్స్ వార్ టు సర్వైవ్. ఈ వార్ కనుక ఆగిపోయినా, ఇరాన్ ఈ వార్ లో బయటపడ్డా, ఇట్స్ ఎ వెరీ బిగ్ జోల్ టు నెతన్యాహుస్ లీడర్షిప్. అసలు మామూలు జోల్ట్ ఉండదు. ఎందుకంటే ఈ స్థాయిలో ఇరాన్ నిలబడుతుందని ట్రంప్ ఊహించలేదు, నెతన్యాహు ఊహించలేదు. అది వాళ్ళ అంచనాలు పూర్తిగా తప్పని తేలిపోయినాయి. అందువల్ల ఎంత పెద్ద నాయకుడైనా కొన్నిసార్లు ఉబ్రిస్ లో ఉంటారు. మనకు అర్థమయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కాదు. విశ్వనాథన్ ఆనంద్ పక్కన కూర్చొని కూడా కొన్నిసార్లు మన చర్చలో ఇట్లా అర్థం బాగుండని చెప్పగలం, చూస్తోడికి అది అర్థమవుతుంది. కానీ ఇది నోన్ ఫ్యాక్ట్, ఇరాన్ మిలిటరీ కెపబిలిటీని తక్కువ అంచనా వేశారు. ఇరాన్ ఎబిలిటీ టు సస్టైన్ వార్. ఇరాన్ గెలవడం కాదు ఇరాన్ కావాల్సింది, ఓడిపోకుండా నిలబడితే గెలుస్తుంది, కిసింజర్ అన్నట్టే. సో కిసింజర్ అనేది ఎవరో అన్నాడు కాదు, అమెరికన్ ఫారిన్ పాలసీలు దిగ్గజం కదా. సో అందువల్ల వెరీ ఫ్యాక్ట్ ఇస్ ఇజ్రాయెల్, జేపీ గారు అన్నది కరెక్ట్. ఈ వార్ తర్వాత ఇజ్రాయెల్ కు అమెరికాలో మద్దతు తగ్గుతుంది, నెతన్యాహు వీకెన్ అవుతాడు, అరబ్ దేశాల కాన్ఫిడెన్స్ పోతుంది. ఆల్రెడీ అరబ్ దేశాలు వాళ్ళు అరబ్ ఇస్లామిక్ నాటో అని ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. అసలు అరబ్ దేశాలకు అమెరికా పైన నమ్మకం పోతుంది. అందుకే కదా మీరు అరబ్ ఇస్లామిక్ నాటో అన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిన తర్వాత అరబ్ దేశాలకు అర్థమైంది ఇజ్రాయెల్ నుంచి మనల్ని అమెరికా రక్షించదు అని. సో అమెరికా ఆడుతున్న గేమ్ అటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు అరబ్ నేషన్, ఈ రెండింటి మధ్య దాగుడు మూతలు ఆడుతూ వచ్చింది. ఈ దాగుడు మూతలు సస్టైన్ కావు అని అర్థమవుతుంది. మీరు చూడండి, జియో స్ట్రాటజిక్ గా కూడా అమెరికా లాస్, ఇజ్రాయెల్ లాస్. ఇరాన్ కొత్తగా లాస్ అయ్యేది ఉంది. ఇరాన్ కు ప్రత్యేకంగా లాస్ అయ్యేది లేదు. ఇరాన్ కి ఏంటంటే ఇరాన్ కు ఇప్పుడు నిలబడగలిగితే, బతకగలిగితే అదే వాడుకో విజయం. అంతకన్నా మించే విజయాలు. ఇంకొక ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇరాన్ ఈజ్ నాట్ అకౌంటబుల్. మనకు అర్థం కావాల్సిందంటే ఇరాన్ ఇజ్ అన్ ఇస్లామిక్ డిక్టటోరియల్ రెజీమ్. అక్కడ అపోజిషన్ కి అకౌంటబుల్ కాదు, ప్రజలకు అకౌంటబుల్ కాదు, మీడియాకి అకౌంటబుల్ కాదు. కానీ అమెరికా అట్లా కాదు. ట్రంప్ రేపు నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీకు ప్రపంచంలో అమెరికా ఓడిపోయినప్పుడల్లా చూడండి, మీకు ఇరాక్ లో రొనాల్డ్ రీగన్ కి ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న డెమోక్రసీ ఇరాన్ కు వెపన్. మీరు చూస్తుండండి, అమెరికన్ డెమోక్రసీకి ఇరాన్ కు ఆయుధం అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఒప్పుకోరు, మీడియా ఒప్పుకోదు, అక్కడ అపోజిషన్ ఒప్పుకోదు, పీపుల్ ఒప్పుకోరు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కాదు భయపడేది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా, రీగన్ అయినా, ఈవెన్ జిమ్మీ కార్టర్ అయినా. ఆ రోజుల్లో కూడా కార్టర్ కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. మీకు ఇప్పుడు కాదు, 1979లో ఇరాన్ 440 డేస్ వరకు అమెరికన్ ఎంబసీని క్యాప్చర్ చేసి పెట్టుకుంది. అప్పుడు కూడా కార్టర్ ఇబ్బంది పడ్డాడు. ఎందుకు? ఈవెన్ రొనాల్డ్ రీగన్ లెబనాన్ నుంచి బయటికి వెనక్కి వెళ్ళానని చెప్పిన 4 రోజులకే. హిస్టరీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే అమెరికా ఇది డెమోక్రసీలో ఉండే ప్రెషర్స్ తట్టుకోగలగాలి. ఈ వార్ కాస్త ఇలాగే అయితే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అప్పుడు మీకు $4 పర్ గ్యాలన్ అయింది పెట్రోల్, 3 నుంచి 4 అయింది. మీకు కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది.
నవంబర్ ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో సాధారణంగా అది ప్రెసిడెంట్ పార్టీ గెలవదు. మీకు అత్యధిక సందర్భాల్లో ప్రెసిడెంట్ పార్టీ గెలవలేదు. ఈ లాస్ట్ 26 years మీరు హిస్టరీ చూడండి, ఎక్సెప్ట్ 9/11 తర్వాత జరిగిన ఎలక్షన్లు మినహా ఎప్పుడు ప్రెసిడెంట్ పార్టీ గెలవలే. అది అమెరికాలో సహజం. అలాంటిది ఇప్పుడు తాటికాయ మూలిగా నక్కపైన తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఈ వార్ ప్రభావం. అందుకే ఇప్పుడు ట్రంప్ హాస్ టు రిట్రీట్ అవుతుంది. అందుకే ట్రంప్ ఏదైనా ఆనరబుల్ ఎగ్జిట్ కొరకు చూస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ కి ప్రాబ్లం లేదు. ఇరాన్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి. ట్రంప్ ఎంత నియంత అయినా, ట్రంప్ ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రెసిడెంట్ కదా. సో యూ హ్యావ్ టు లిజన్ టు ఇట్. అనివార్యంగా లిజన్ కావాలి, తను నచ్చిన నచ్చకపోయినా కదా. సార్ చెప్పే మరొక అంశం అండి, ఇప్పుడు ఏదైతే తన యూటర్న్ తీసుకున్నది, బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు, కాంప్రమైజ్ కు వచ్చినట్లుగానే అతను మాట్లాడుతున్నాడు, ఇంక మనం యుద్ధం ఆపుదాని. సరే ఈయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? మీరు ఇరాన్ని అనవసరంగా రెచ్చగొట్టారు, మీరు ఇది చేస్తాం అది చేస్తామని. దాన్ని పూర్తిగా పోనీ ఇరాన్ మీద మీరు యుద్ధం సాధించినట్లయితే అది భయపడేది. తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. దుబాయ్ మీద వేస్తామంటున్నారు, లేకపోతే కువైట్ మీద వేస్తామంటున్నారు, గల్ఫ్ దేశాల మీద మేము కొడతామంటున్నారు. వాళ్ళతో మాకు విరోధం పెంచారు, మేము ఎటుపోవాలా అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అప్పుడు గల్ఫ్ దేశాలకు కానీ మనలాంటి దేశాలకు కానీ ఎవరు గెలిచారో ఎవరో తర్వాత చూద్దాం. రేపొద్దు ఇరాన్ వల్ల వాళ్ళకి ప్రమాదం రావటం కంటే ఆధునికీకరణ, ఆర్థిక ప్రగతి, సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ చూపెట్టి వాళ్ళు ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకి నిర్మాణం చేస్తున్నామని గొప్ప మ్యాగ్నెట్లా తయారయ్యారు. ఒక అయస్కాంతంలాగా ప్రపంచంలో మేధావ శక్తిని మరి పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభావం తగ్గిపోతుంది. ఓకే, ఎవరో ఒక్కర్లా మన బంధువులు, మన పిల్లలు చూసుకోండి, పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, నిన్నటి దాకా అరబ్ దేశాల ఉద్యోగాలు గంతులు ఇచ్చేసి ఎగిరి గంతేసేవాళ్ళు. రేపు పొద్దునంటే మనం అంటే ఎందుకు బాబు అక్కడ ఎప్పుడు బొమ్మలు పడతాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఒక అభద్రత వచ్చేస్తుంది. కాబట్టి అరబ్ దేశాలకి, గల్ఫ్ దేశాలకు ఖచ్చితంగా ఇది సంకట సమయం, దానిలో ఏమాత్రం అనుమానలేదు. రెండోది, మన ఎంతసేపటికి ఇది అమెరికా, ఇరాన్ గురించి ఆలోచిస్తున్నాం. చివరికి నష్టపోయేది ఇరాన్ ప్రజలు. ఇరాన్లో ఎవరన్నా ఎవరు పోయినా ఒకటి ఈ పరిస్థితుల వల్ల అమెరికాకి పెద్ద నష్టమేం లేదు. పోతుంది తప్ప, ప్రపంచ ఆధిపత్యం తగ్గుతుంది తప్ప ఆర్థికంగా నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయి, వాళ్ళు అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. నష్టపోయేది మనందరం. గురువుని మంగళం పడిందని చెప్పని వీళ్ళందరూ తను చూస్తుంటే మనందరికీ ఇప్పుడు భారతదేశం ఉంది, ఆర్థిక వ్యవస్థ పెరగాలని తంటాలు పడుతున్నాం, కొద్దిగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా ఈ సంకటంతో ఇంతకుముందు ఆశలు తగ్గిపోతాయి. ఖచ్చితంగా వచ్చే 5-10 ఏళ్ళు మన సంకటంగా ఉంటుంది. రెండోది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఎప్పుడైతే ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఆపగలిగారో, రేపొద్దున మరి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో బాబెల్ మండాబ్ అంటాం, అక్కడ ఇంకో స్టేట్, అది జనసద్ధం, అది అక్కడ కావచ్చు, ఎల్లుండి మరో చోట కావచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ప్రపంచంలో నౌకా వాణిజ్యానికి అంతరాయం ఉండదని చెప్పి ఒక ఖచ్చితంగా ఒక నమ్మకం ఉండదు ఇప్పుడు దాకా. రేపు నమ్మకం పోయింది. కాబట్టి ప్రతి దేశంలో రిడెండెన్సీస్, అదనంగా స్టోరేజ్ కావాలి, స్ట్రాటజిక్ రిజర్వ్ కావాలి, అదనంగా ఇన్సూరెన్స్ కావాలి, అదనపు ఏర్పాట్లు కావాలి, దేశ రక్షణ కోసం అదనంగా ఖర్చు పెట్టాలి, ఈ డ్రోన్స్ కొనుక్కోవాలి, ప్రతి వాళ్ళని తయారు చేసుకోవాలి, లేకపోతే క్షిపణులు తయారు చేసుకోవాలి. మన శక్తి అంతా కూడా ఆర్థిక ప్రగతి, ప్రజల భవిష్యత్తు కంటే రక్షణ, రిడెండెన్సీ, ప్రమాదం నుంచి కాపాడుకోవటం అట్లాగా, ఉపద్రవ వ్యవస్థ తప్పించుకోవటం అట్లాగా దీంట్లో పడిపోతాం. కాబట్టి ప్రపంచం, ముఖ్యంగా వర్ధమాన దేశాలు, మనలాంటి దేశాలు, ఎదగాలను కోరుకునే దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ప్రపంచానికి సంకటం. కాబట్టి ఎట్లా ముందు దాగాలి, పరిస్థితి కుదురుపడాలి. ఈ ఎనర్జీ కానీ మిగతా ఎనర్జీ ఒకటే కాదు, ఫెర్టిలైజర్, ఎరువుల కొరత వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ ఆయిల్ నుంచే ఎరువులు వస్తాయి. ముఖ్యంగా మీకు ఫాస్ఫేట్ రావాలని చెప్పన్నా సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి, యూరియా కావాలంటే డైరెక్ట్గా మనకి ఫ్యూయల్ కావాలి. అట్లాగే హీలియం నుంచే మీకు ప్రపంచం మొత్తంలో ఆధునిక టెక్నాలజీ అంతా హీలియం అవసరం అవుతుంది. రకరకాల రూపాల్లో కంప్యూటర్ యుగానికి, డిజిటల్ యుగానికి ఎన్నో రకాలుగా ప్రపంచంలో ఈ సప్లై చైన్స్ అన్ని కూడా డిస్రప్ట్ అయిపోయి ఇప్పుడు దాకా 80 ఏళ్ల పాటు ఇబ్బంది లేదు, ఎక్కడ ఏదన్నా మనం తీసుకోవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు, పరిశ్రమలు పెంచుకోవచ్చు, అవసరమైతే కొనుక్కోవచ్చు అన్న నమ్మకాన్ని ఒక్కసారి దెబ్బతీసింది. కాబట్టి ఈ యుద్ధం ప్రభావం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద ప్రభావాన్ని ప్రపంచం మీద దీర్ఘకాలికంగా చూపెట్టే ప్రమాదం ఉన్నది. అంచేది ఎట్లగొట్ల ఈ సర్దుబాటు కావాలి, పరిష్కారం కావాలి. మనకి ఎవడు గెలిచాడు ఎవడో మనకు అవసరం, మన పేరు కోరి పడకూడదు. సార్, పరిష్కార మార్గానికి ముందున్న లక్ష్యాలు ఏంటి? అసలు ఎవరు పరిష్కరించాలి దీన్ని? ఏ ఒక్కళ్ళ చేతుల్లో లేదు. ఏమన్నా పరిష్కరించాలని చెప్పంటే నా దృష్టిలో చైనా ఖచ్చితంగా కీలక పాత్ర వహించాలి, రష్యా కీలక పాత్ర వహించాలి, మనము జపాన్ కొంత పాత్ర తీసుకోవాలి, యూరప్, గల్ఫ్ దేశాలు ఇవన్నీ కలిసినట్టయితే ఒత్తిడి తీసుకొస్తే రెండు పక్కల
ఏదన్నా పరిష్కారం సాధ్యం అవుతున్నా. కానీ ఇరాన్ ఏమో ఇప్పుడే కాదు, యుద్ధం ఆగిన తర్వాత కూడా హోర్మోన్ స్ట్రైట్ లాంటిది నేను వసూలు చేసుకోవచ్చు అంటే రేపు పొద్దున గుండా మామూలు వసూలు చేస్తూ ఉంటారు. రౌడీలు ఎలా అయితే రౌడీ మామూలు వసూలు చేస్తున్నారో అది మేము కంట్రోల్ చేస్తాం, మా డబ్బులు ఇవ్వకుండా ఎలా వస్తారో చూస్తాం అని చెప్పిన రేపు పొద్దున శాశ్వతంగా ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి అది రాకుండా ఉండాలని చెప్పంటే మనం చాలా చిక్కు సమస్యల్లో ఉన్నాం. ముందు ఏదో రకంగా సరఫరా పునరుద్ధరించాలి, రెండు పక్కల నచ్చ చెప్పాలి, కూర్చోబెట్టి మెడలు వంచాలి. ఇది సమస్య వాళ్ళకి కాదు, సమస్య మనకి. మొహమ్మద్ కోపంతో ముఖ్యమంత్రిగా వాళ్ళు కనుక్కుంటుంటే మనందరికీ గుదిబండి అయింది. చైనా చాలా ఇబ్బందుల్లో ఉంది, మనకంటే కొంచెం మెరుగు పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే చైనా 25% సొంత నిధులు ఉన్నాయి, సొంత వనరులు ఉన్నాయి వాళ్ళకి, పెట్రోల్ వనరులు. మనకి 5% సొంతంగా ఉంది, 5-6% అంతే. 90% పైగా ఆధారపడుతున్నాం. జపాన్ 90% పైగా డిమోట్ చేసుకోవాలి. కాబట్టి మనందరం సంకటంలో ఉన్నాం. దీర్ఘకాలంగా సంకటం అవుతుంది, స్వల్పకాలంలో చాలా తీవ్రమైన సంకటం. సార్ ప్రొఫెసర్ గారు, ఏంటి దీనికి పెద్దన్న పాత్రలు పోషించే వాళ్ళు ఎవరు? చైనా రావాలంటున్నారు, రష్యా రావాలంటున్నారు, భారత్ కూడా ఇందులో కొద్దిగా చురుకు పాత్ర పోషించాలి. అనుమానం లేకుండా నష్టపోతున్న దేశాలు ఏకం కావాలి. అరబ్ దేశాలు జేపీ గారు చెప్పినట్లు అరబ్ దేశాలకు ఒక మ్యాసివ్ దెబ్బ ఇది. అందుకే వాళ్ళు మొదటి నుంచి కూడా యుద్ధాన్ని వద్దన్నారు. మీరు సౌదీ అరేబియా, యుఏఈ, ఆఖరికి మా గగనతలాన్ని కూడా అమెరికా విమానాలకు అంగీకరించమని కూడా చెప్పారు. వాళ్ళకి తెలిసి ప్రాబ్లమ్స్. ఇంకోటి కూడా ఉంది అరబ్ దేశాలకు ఇవన్నీ సున్నీ అరబ్ నేషన్స్. వీళ్ళకి ఇరాన్ తో పంచాయతీ ఉంది. ఇరాన్ ఇస్ ఏ షియా కంట్రీ. అంటే ఒక స్పెక్ట్రమ్ లో చూస్తే ఈ సున్నీ డామినేటెడ్ అరబ్ కంట్రీస్ కు ఇరాన్ తో ప్రమాదం. మరో స్పెక్ట్రమ్ లో చూస్తే ఇజ్రాయెల్ నుంచి కాపాడటానికి ఇరాన్ ఇదే కౌంటర్ వెయిట్. సో అదొక రెండో రకంగా లాభం. ఈవెన్ మనకు కూడా పాకిస్తాన్ కౌంటర్ వెయిట్ యాక్చువల్ గా ఇరాన్. మనకు కూడా ఫారెన్ పాలసీకి ఇరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఇప్పుడు ఇరాన్ వీక్ అయితే కంప్లీట్లీ సున్నీ అరబ్ నేషన్స్ మెర్సీకి ఆధారపడాలి మనం. పాకిస్తాన్ కు ఈ సున్నీ అరబ్ నేషన్స్ పైన క్లౌట్ ఉంది. మీకు ఆల్రెడీ సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు వాడు చర్చల్లో కూడా వాడే మీడియేటర్ అంటున్నాడు. అందువల్ల ఇరాన్ వాజ్ కౌంటర్ వెయిట్ టు పాకిస్తాన్. మనకు కూడా ఈవెన్ సున్నీ అరబ్ నేషన్స్ కౌంటర్ వెయిట్. ఈ అరబ్ నేషన్స్ కి ఏంటంటే ఇజ్రాయెల్ కు కౌంటర్ వెయిట్ గా ఇరాన్ చూశారు వాళ్ళు. అందువల్ల ఇరాన్ తో ఛాలెంజ్ ఉన్నా ఇరాన్ తో బెనిఫిట్ ఉండే వాళ్ళకు. ఇప్పుడు ఇరాన్ ఏమైంది అంటే, వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఇజ్రాయెల్ ఆధిపత్యం. అంటే ఇప్పటిదాకా నమ్మకం ఉండే ఇజ్రాయెల్ మమ్మల్ని అటాక్ చేస్తే అమెరికా కాపాడుతుంది. మొన్న హమాస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఖతార్ లో ఉండగా ఖతార్ పైన అటాక్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత క్షమాపణ చెప్పాడు నెతన్యాహు. కానీ ఫస్ట్ టైం వాళ్ళకి అర్థమైంది అరబ్ కంట్రీస్ కి ఏంటంటే, అల్టిమేట్లీ అమెరికా ప్రిఫర్స్ ఇజ్రాయిల్, నాట్ అరబ్ వరల్డ్. సో దాని వల్ల ఏమర్థం ఏంటంటే, ఇజ్రాయిల్ అమెరికా నుంచి మనం కాపాడుకోలేమనే కదా సౌదీ అరేబియా పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకున్నది. 40 దేశాలు సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో అన్నారు. అది మనకు ఎంత ప్రమాదకరం అరబ్ ఇస్లామిక్ నాటో వస్తే. ఎందుకంటే మనకు చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇస్లామిక్ నాటో వస్తే. ఎందుకంటే అందులో పాకిస్తాన్, తుర్కీలు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు. సో అందువల్ల మన ఇంట్రెస్ట్ల రీత్యా మనం నష్టపోతాం, అరబ్ నేషన్స్ నష్టపోతాయి. అరబ్ నేషన్స్ జేపీగా చెప్పినట్లు మోడర్నైజ్ అవుతున్న క్రమంలో ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటాలిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ టెక్నాలజీ, మీకు డేటా సెంటర్ల నుంచి మొదలుకొని, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది పెట్రోల్ తోనే మనం ఎక్కువ కాలం బతకలేమని. వాళ్ళు సిగ్నిఫికెంట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీకి వెళ్తున్నారు. ఆ టైంలో ఈ అటాక్ జరిగింది. అంటే బ్రాండ్ దుబాయ్ దెబ్బతిన్నది. ఇప్పుడు బ్రాండ్ దుబాయ్ దెబ్బ కొట్టింది ఇరాన్. అంటే ఇప్పటిదాకా అది సేఫ్ అనుకున్నారు. ఇప్పుడు ఇరాన్ కు దాడి వల్ల అది సేఫ్ కాదు అని తెలిపింది. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ కూడా ఉంటుంది. మీకు అరబ్ సెంటిమెంట్, ముస్లిం సెంటిమెంట్ కనుక రౌజ్ అయింది అనుకోండి, ఆ దేశాల్లో కూడా ప్రజలు తిరగబడతారు. మీకు అరబ్ స్ప్రింగ్ లాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఒక అటాక్ చేయడం వేరు, అప్పటిదాకా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకు ఆపరేషన్ సింధు టైం అయింది. పాకిస్తాన్ వాడు పహల్గామ్ అటాక్ చేశారు. భారతదేశంలో మీరు గమనించండి, అసలు మోడీని ప్రశ్నించేవాడు కూడా ప్రశ్నించడం మానేశాడు. ఇప్పుడు ప్రశ్నించకూడదు. ఇప్పుడు మన మోడీ నాయకత్వంలో మన సంగతి తెలిసాలి అని. ఎందుకంటే నేషనలిస్ట్ సెంటిమెంట్ వస్తుంది. మీకు వద్దన్నా ప్రజలందరము ఏమైతాం, అరే మన దేశాన్ని కాపాడుకోవాలి, వాడవాడు 50 నుంచి వచ్చి మనకు చెప్పేవాడు. సో అందువల్ల ఆ సెంటిమెంట్ రౌజ్ అయితే అరబ్ నేషన్స్ లో అవి పాపులర్ రెజిమ్స్ కావు. అవన్నీ ఏదంటే డబ్బుతో, అమెరికా ఆయుధాలతో, ఆ షేకులు, ఆ మత ఉన్మాదంతో రాజ్యం వెళ్తున్నారు. మొత్తం డీస్టేబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇదే అయితే. ఎందుకంటే ఇంతకుముందు జేపీ గారు కరెక్ట్ గా చెప్పారు, పెద్ద ఎత్తున అమెరికా పట్ల వ్యతిరేకత ఉంది అక్కడ, మామూలు వ్యతిరేకత కాదు. సో మ్యాసివ్ అపోజిషన్ అమెరికా, అది అణగదొక్కబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడ
నీకు మీకు ఫ్రీడమ్ ఉండదు కనుక ఈ కంట్రీస్ లో మీకు అణగదొక్కబడింది. అది ఎప్పుడు విస్ఫోటం వల్ల పేర్లను ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల ది వరల్డ్ ఈస్ డెఫినెట్లీ బికేమ్ అన్సేఫ్. అమెరికా ఇరాన్ వల్ల ప్రపంచం అన్సేఫ్ అని ట్రంప్ యుద్ధం చేస్తే ట్రంప్ యుద్ధం వల్ల ఇంకెక్కువ అన్సేఫ్ అయ్యాం. సో ఇంకా మోర్ అన్సేఫ్ అయ్యాం. అందువల్ల దీనికి బాధపడే దేశాలు ఏకం కావాల్సిందే, అందులో అనుమానం లేదు. సో అమెరికా ఈ యుద్ధోన్మాదాన్ని ప్రశ్నించకుండా ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకంటే ఇవాళ కొత్తగా అవుతున్నది కాదు కదా, వరుస పెట్టి అవుతుంది. మనం 34 దశాబ్దాల అనుభవం కదా. అగ్రరాజ్య ఆధిపత్యవాదం అమెరికా కన్నా కూడా ఎవరు అగ్రరాజ్యం ఉంటే వాడు నేను ఎవరినైనా ఏమైనా చేస్తా, రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ నాకు సంబంధం లేదు. నేను రష్యా వాడు క్రిమియాని ఆక్రమించిండు, ఉక్రెయిన్ 20% ఆక్రమించి కూర్చున్నాడు. ఇప్పుడు రష్యా ఇది ఎంజాయింగ్, వాడు ఆయిల్ ప్రైస్ పెరిగిన అడ్డగోలుగా ఆయిల్ వచ్చాయి, రష్యన్ ఆయిల్ పైన ఎగ్జామ్షన్స్ పోయినాయి. ఇరాన్ కూడా ఇవన్నీ పెరిగింది, శాంక్షన్స్ రిలాక్స్ చేశారు. సో అందువల్ల దేర్ షుడ్ బి ఎ సెన్స్ రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఈ ఆధిపత్యవాదం, ఇంపీరియల్ కంట్రోల్, ప్రపంచాన్ని మేము శాసిస్తాం అనేటువంటి ధోరణి ఎవరికి ఉన్నా, అది అమెరికాకున్నా, రష్యాకున్నా, చైనాకున్నా, ఏ దేశానికున్నా ఆ ధోరణికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు ఏకం కావాలి. ఎందుకంటే ఈ ధోరణే ప్రపంచాన్ని ఇంత అన్స్టేబుల్ చేస్తోంది, ఇంత అస్థిరపరుస్తోంది ఈ ఆధిపత్య ధోరణి. సో ఈ ఆధిపత్య ధోరణిని ఎదుర్కోకుండా ఉండలేదు. దీనికి బాధిత దేశాలన్నీ ఏకం కావాలి. బాధిత దేశాలు ఇప్పుడు జపాన్ ఉంది, మీరు అన్నక్కడ జపాన్ మేము ఎంటర్ కానున్నా. స్పెయిన్ నిన్నగా మన స్పెయిన్ దివాళ పత్రికలో వచ్చింది, అసలు సవాలే లేదు మా దగ్గరికి వెళ్ళి రాని పోనీ అమెరికా. స్పెయిన్ ఎవరు? స్పెయిన్ ఇది పార్ట్ ఆఫ్ అమెరికన్ అలయన్స్ కదా, ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ లో బాగా స్పెయిన్. మరి స్పెయిన్ ఎంత గట్టిగా నిలబడ్డది? నథింగ్ బీయింగ్ అంటున్నాను, మేము మీకు అసలు ఎంటర్ కానివ్వమంటున్నాం. స్పెయిన్ మామూలుగా తిట్టలే ట్రంప్. జపాన్ మా కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, మేము రామని చెప్పేశాడు. నాటో కంట్రీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లియర్ చేద్దామని రాంపో అని చెప్పేశాడు. సో అందువల్ల ప్రపంచంలో ఈ యుద్ధోన్మాదాన్ని, ఈ ఆధిపత్యవాదం వల్ల నష్టపోతున్న దేశాలన్నీ ఏకం కాకపోతే, ఒక్కసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎవరికి నష్టం? ట్రాఫిక్